రివాల్వర్ రీటా. ఈ సినిమా ఎప్పుడో 2024లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ టైటిల్ వినగానే ఈ సినిమాలో ఏముంటది అని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే ఈ సినిమా చూశాను. నేను అనుకున్నది నిజమైంది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇక వివరంగా మాట్లాడుకుంటే ఇదొక క్రైమ్ కామెడీ సినిమా. పాండిచ్చేరిలో 2 ముఠాల మధ్య గొడవ. అనుకోకుండా ఒక ముఠా నాయకుడైన డ్రాకులా రీటా వాళ్ళ ఇంటికొచ్చి చనిపోతాడు. ఆ తర్వాత రీటా మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారు, ఈ సమస్య నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే కథ. సినిమా మొదలైన తర్వాత ఒకసారి డ్రాకులా చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ డెడ్ బాడీని ఏం చేస్తారు, ఆ తర్వాత ఏంటి అన్నది కొంచెం క్యూరియాసిటీగా ఫస్ట్ హాఫ్ నడిచింది. కానీ సెకండ్ హాఫ్ స్టోరీ ఎక్కడ మూవ్ అవ్వకుండా అక్కడక్కడే తిరుగుతూ గడిచింది. మరలా క్లైమాక్స్ బాగుంది. రీటాగా కీర్తి సురేష్ ముందు సినిమాల్లో చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా బాగానే చేసింది. రాధిక గారు రీటాకి ఒక ఇన్నోసెంట్ మదర్గా చాలా బాగా చేశారు. సినిమాకి మెయిన్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది రాధిక గారి క్యారెక్టరే. ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఆమె కామెడీని బాగా పండించారు. ఇక విలన్స్గా చేసిన సునీల్ గారు కానీ అజయ్ ఘోష్ గారు కానీ పర్వాలేదు. కానీ వాళ్ళ పాత్రల్లో డిజైనింగే బాగాలేదు. రెగ్యులర్గా మనం చాలా సినిమాల్లో చూస్తున్న విలన్స్ క్యారెక్టర్సే వాళ్ళవి. ముఖ్యంగా అజయ్ ఘోష్ గారి పాత్ర అయితే అటు పూర్తిగా కమెడియన్ కాదు, అటు పూర్తిగా విలన్ కాదు అన్నట్టు మధ్యలో వదిలేశారు. టెక్నికల్గా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ ఈ సినిమాకి ఏం కావాలో అంతవరకు అయితే ఉన్నాయి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. సో ఫ్యామిలీతో కూడా ఈ సినిమాని చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.